తల్లిదండ్రులను సరిగ్గా చూడడం లేదు ఈ భావనకి చాలామంది పెద్దవాళ్ళందరూ చప్పట్లు కొడతారు, ఆనందిస్తారు. కానీ ఎదిగినటువంటి పిల్లలతో ఎలా ఉండాలి అనేది తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. మనం పాత తరం ప్రకారం ఉందామంటే కుదరదు. నేను మా నాన్న ఎలా చెబితే అలా విన్నాను, నేను మా నాన్నకి భయపడ్డాను, మా అబ్బాయి నాకు భయపడ్డాను, అది కుదిరే పని కాదు. వేళ భయపడాల్సిన పని ఏమిటి అసలు? ఎవరి మీదైనా మనం పెత్తనం ఎందుకు చేయాలి? పని జరగడం కదా కావాల్సింది. అందుకని పిల్లలతో పాటు ఉంటున్నాము అంటే వాళ్ళకి పెళ్ళి అయింది అంటే వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడ్డారు, ఇక వాళ్ళ వ్యవహారాల్లో వేలు పెట్టకూడదు. ఏదో అనారోగ్యాలకు సంబంధించిన విషయాలు ఉంటే చెప్పడం వరకే, అంతే. ఇక మనకేదో చెప్పలేదు, మనకేదో చెయ్యలేదు అనుకోకూడదు. ఇంకా మనం ఏకాంతవాసాన్ని కోరుకోవాలి. హిందూ సంస్కారం ప్రకారం అయితే 60 ఏళ్లు దాటాక పూర్వం మహారాజులు సైతం తమ రాజ్యాలన్నీ వదిలేసి వనవాసానికి వెళ్ళిపోయేవాడు. ఇవాళ వెళ్ళడానికి మనకు అడవులు లేవు. అంటే పెద్దవాళ్ళు అయిన వాళ్ళు 60 ఏళ్లు దాటిన వాళ్ళు ఇంట్లో ఉన్న అడవిలో ఉన్నట్టే ఉండాలి. అంటే అర్థం ఏంటంటే నోరు మూసుకుని ఉండమని అర్థం.